హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మెయిన్స్ కోసం ఎవరైతే ఇంటెన్సివ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా చాలా చాలా బ్యూటిఫుల్ ఆఫర్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. అదే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనమాట. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద హిందూ ఎడిటోరియల్స్. సో యాక్చువల్లీ మనకి డైలీ మండే టు సాటర్డే ఎడిటోరియల్స్ పేజ్ అనేది వస్తుంది. దాంట్లోని డిఫరెంట్ ఎడిటోరియల్స్, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అలాంటి ఆర్టికల్స్ అన్నీ వస్తాయి. వాటి బేసిస్ ఎవ్రీ డే కూడాను మనకి యూపీఎస్సీ మెయిన్స్ కాంటెక్స్ట్లోని ఒక క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. అండ్ ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసిన తర్వాత మీరు ఎలా రాశారు, ఏంటి, ఇంకే పాయింట్స్ యాడ్ చేయాలి ఏంటి అనేది కాంప్రహెన్సివ్గా మీకు కరెక్షన్ చేయడంతో పాటు మార్క్స్ అలొకేషన్ అనేది కూడా ఉంటుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ సిమిలర్ లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ అనమాట. ఓకేనా? సో డైలీ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ ఇవాల్యుయేషన్, మోడల్ ఆన్సర్ కూడా పెడతామన్నమాట డైలీ. ఓకే, సో దాట్ మీరు ఏంటి అంటే ఓకే నేను ఈ ఆన్సర్లో నేను ఈ పాయింట్స్ యాడ్ చేసుకోవాలా, ఇలాంటి పాయింట్స్ నేను యాడప్ చేయాలా, ఈ విధంగా నా కంక్లూషన్ ఉండాలా అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే రిమెంబర్ దట్ ప్రిలిమ్ స్టేజ్ అనేది మీరు మెయిన్ స్టేజ్కి వెళ్ళడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. వేరాజ్ యువర్ మెయిన్స్ అనేది మీ మార్క్స్ అనేవి ఇట్ విల్ డిసైడ్ యువర్ ర్యాంక్ ఇన్ ది ఫైనల్ షీట్స్లో అనమాట. గుర్తుపెట్టుకోండి, అది మీరు డెఫినెట్లీ మీరు టాప్ పొజిషన్లో ఉండాలి అంటే యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ షుడ్ బీ ఎట్ ద పీక్ లెవెల్. అది రావాలి అంటే డైలీ ఒక ఆన్సర్ ప్రిపేర్ అయితే మీకు ఇయర్ కల్లా అట్లీస్ట్ ఒక 300 క్వశ్చన్స్ అయినా మీ చేతుల్లోనే ఉంటుంది. సో దీనికి ఒక బుక్ మెయింటైన్ చేసుకోవచ్చు. డైలీ మీ ఆన్సర్ రైటింగ్ మీరే ఇంప్రూవైజేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది వచ్చేసరికి ఇనాగరల్ ఆఫర్ కింద 999 per month. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ కాల్ 7893995553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 10th April 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మ్యామ్. ఎస్, సో నిన్న ఎవరైతే ఆన్సర్స్ అనేవి చేశారో దట్ ఈజ్ వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఐ హోప్ ఇలానే మీరు ఆన్సర్స్ కంటిన్యూషన్ అనేది చేయండి. అండ్ జోగ్రఫీ లొకేషన్స్ అనేవి చెక్ చేసుకోండి. ఎప్పుడు నేను ఏ పాయింట్స్ మీరు రివైజ్ చేసుకోండి అని చెప్పినా సరే అవి వెంటనే రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ దాట్ వే మీకు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా మీకు అప్పటికప్పుడు ఇది ప్రిపేర్ అవ్వాలి, నేను అది ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ఉండదు. ఓకే, సో ఈరోజు నేను చూస్ చేసుకుంటుంది ఢిల్లీ ఎడిషన్లో ఫస్ట్ పేజ్లో ఈ ఆర్టికల్ అనమాట. అదే వచ్చేసరికి 20 న్యూ కంపెనీస్ బోట్ పోల్ బాండ్స్ ఏ పనిషబుల్ ఒఫెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఎలా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. GS2 పర్స్పెక్టివ్లో, లెజిస్లేటివ్ మెకానిజంలో ఇంపార్టెంట్. అండ్ అలానే GS3 పర్స్పెక్టివ్లో, సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్పాలన్నమాట. ఏంటది? సో యాక్చువల్లీ ఏంటి అంటే దిస్ ఈజ్ లైక్ ఎలక్షన్ సీజన్, రైట్? ఎలక్షన్ సీజన్. అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో ఆబ్వియస్లీ ఎవ్రీ పార్టీ కూడాను ఏం చేయాలనుకుంటున్నారు, పీపుల్ని అపీల్ చేయాలి అనుకుంటారు. అండ్ అలాని ఈ అపీల్ చేయడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఇలా నేను చేస్తాను, వాళ్ళకి అలా చేస్తాను, ఇక్కడ ఎలక్షన్ ర్యాలీస్ అవి కండక్ట్ చేయడానికి, ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనేవి రన్ చేయడానికి, అండ్ అలానే పొలిటికల్ అంటే ఎవరైతే పార్టీ మెంబర్స్ ఉంటారో ఆ పార్టీ మెంబర్స్కి ఫండింగ్ చేయడానికి, వీటన్నంతటికీ కూడా వీళ్ళకి ఫండింగ్ అనేది కావాలి, రైట్? అండ్ అలానే పార్టీ ఆఫీసెస్ మెయింటైన్ చేయడానికి, పార్టీ మెంబర్స్ని మెయింటైన్ చేయడానికి, పార్టీ ఆఫీసెస్ తాలూకా ఎక్స్పెన్సెస్ అనేవి మీట్ చేయడానికి వీటన్నిటికి కూడా ఫండింగ్ అనేది కావాలి. సో ఎవరు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ పొలిటికల్ పార్టీ ఉంది, నేనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టాను అనుకోండి, నా చేతిలోంచి నా జేబులోంచి నేను డబ్బులు తీసుకొచ్చి నేను పార్టీ ఎక్స్పెన్సెస్ అంటే పార్టీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్కి కానీ, ఎలక్షన్ ర్యాలీస్కి కానీ, ఎలక్షన్ క్యాంపెయిన్స్కి పెట్టాను కదా. ఆబ్వియస్లీ పార్టీ తాలూకా మనీయే పెడతాను. పార్టీలో మనీ అంటే ఎలా వస్తుంది? త్రూ ఫండింగ్. ఈ ఫండింగ్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసిన ఒక స్కీమే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. ఓకే, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది ఎలా తీసుకొచ్చారు? ఫినాన్స్ అమెండ్మెంట్ యాక్ట్
ఆఫ్ 2017 ద్వారా అమెండ్ చేసి, ఫినాన్స్ యాక్ట్ని అమెండ్ చేసి ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. అయితే మేడం ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి ఎలక్టోరల్ బాండ్స్ అంటే? ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎనీ ఇండివిజువల్ కానీ, లేదా ఎనీ ఆర్గనైజేషన్ కానీ, లేదా ఎనీ ప్రైవేట్ కంపెనీ కానీ ఎవరైనా సరే SBI ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి పర్చేస్ చేసుకొని రెస్పెక్టివ్ అంటే వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీకి అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీకి డొనేషన్స్ అనేవి ఇవ్వచ్చు. ఈ డొనేషన్స్ అనేవి ఇవి ఎలా తీసుకుంటున్నారు? త్రూ బాండ్స్ రూపంలోని. ఈ పార్టీ ఏం చేస్తుంది? బాండ్స్ అనేది తీసుకున్న తర్వాత SBI ఆఫీస్లోని ప్రొవైడ్ చేస్తుంది. ఇవి ప్రొవైడ్ చేసిన తర్వాత ఎంతైతే అమౌంట్ అయితే కూడుతుందో అంత అమౌంట్ అనేది ఆ రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆ అమౌంట్ అనేది వీళ్ళు ఫండింగ్ కింద యూజ్ చేసుకుంటారు. అలాంటి ఒక బాండ్స్నే ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ పోల్ బాండ్స్ అని చెప్తారు. అయితే ఇక్కడ నేను ఏమని మెన్షన్ చేశాను? ఒక ఇండివిజువల్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, ప్రైవేట్ కంపెనీ కానీ అని మెన్షన్ చేశాను. అలా అయితే ఏంటి ఇక్కడ స్కోప్ అనేది ఎలా ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ పొలిటికల్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇయరే కంపెనీ అనేది అంటే ఇయర్ ఇప్పుడే కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. వెంటనే వాళ్ళు పొలిటికల్ బాండ్స్ అనేవి అంటే ఈ పోల్ బాండ్స్ అనేవి కొనడానికి అవుతుందా? ఆబ్వియస్లీ అవ్వదు. వాళ్ళు ప్రాఫిట్స్ క్రియేట్ చేస్తేనే కదా వాళ్ళు ఇమ్మగలరు. లేదంటే అవి షెల్ కంపెనీస్ లేదా డొల్ల కంపెనీలు, సూట్ కేస్ కంపెనీస్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, అంటే బ్లాక్ మనీని వైట్ మనీ కింద కన్వర్ట్ చేసే పద్ధతులు అనమాట. అయితే అందుకోసం అని చెప్పేసి దీంట్లో ఒక పద్ధతి అనేది క్రియేట్ చేశారనమాట. ఏంటి? ఏ కంపెనీ అయితే 7.5% కంట ఎక్కువ ఆ ఇయర్లో నెట్ ప్రాఫిట్ అనేది క్రియేట్ చేస్తుందో అలాంటి కంపెనీస్ మాత్రమే ఈ పోల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ అనేవి ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏ ప్రైవేట్ కంపెనీస్ అయితే ఉంటాయో అట్లీస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసి 3 years ప్లస్ అయి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే వాళ్ళు డొనేషన్స్ అనేవి చేయొచ్చు. ఇలాంటి ఒక ప్రావిజన్స్ అనేవి కొన్ని పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్. అండ్ అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ ఆర్టికల్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను. బికాజ్ 20 కొత్త కంపెనీలంట పోల్ బాండ్స్ కొనేసి ఇచ్చేసారనమాట. అంటే ఆబ్వియస్లీ ఏంటి? అది లాని వయోలేట్ చేస్తుంది. అందుకే లెజిస్లేటివ్ మెకానిజంలోని టాపిక్ అని చెప్పేసి అన్నారనమాట. ఇట్స్ ఏ పనిషబుల్ ఒఫెన్స్. అంటే అర్థం ఏంటి? కొత్త కంపెనీలు ఇప్పుడు ఈ ఇయర్ నేను కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను, ఈ ఇయర్ ₹1 కోటి నేను డొనేషన్స్ ఇచ్చేసానంటే ఎవరైనా నమ్ముతారా అసలు? వాట్ డస్ దట్ ఈవెన్ మీన్? అంటే అర్థం ఏంటి? ఇది బ్లాక్ మనీని వైట్ మనీ కింద కన్వర్ట్ చేసే పద్ధతి అనమాట. సో అందుకే అది ఒక పనిషబుల్ ఒఫెన్స్ లాగా పెట్టారు. సో సి అయితే డిస్పైట్ ఫర్మ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫర్ less than 3 years not being allowed to make political contributions. 3 years లోపల ఉన్న కంపెనీస్ ఆల్దో పొలిటికల్ కాంట్రిబ్యూషన్స్ అనేవి పోల్ బాండ్స్ కి కాంట్రిబ్యూషన్స్ అనేవి చెయ్యకూడదు అన్న డేటా ఏం చెప్తుందంటే అట్లీస్ట్ 20 కొత్త కంపెనీలు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఎలక్టోరల్ బాండ్ వర్త్ 103 కోట్లు 103 crores కాంట్రిబ్యూషన్స్ అనేవి చేశారు. అండ్ దట్ టు వెన్ దే పర్చేస్ దర్ ఫస్ట్ ఎలక్టోరల్ బాండ్స్ 5 వచ్చేసరికి ఏంటి అంటే లెస్ దెన్ 1 year, ఇంకా 1 year అవ్వలేదు ఎలక్టోరల్ బాండ్స్ కొనేసి ఇచ్చారంట. అండ్ 7 of them వర్ వచ్చేసరికి 1 and 8 months అనమాట. అండ్ 2 years 12 వచ్చేసరికి హెడ్ క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్. ఆబ్వియస్లీ హైదరాబాద్ అనగానే మీకు అర్థమై ఉండాలి ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు తెలంగాణ పాలిటిక్స్. టుగెదర్ దీస్ 12 ఫర్మ్స్ ఈ 12 కంపెనీలు ఏవైతే హైదరాబాద్లో బేస్ అయి ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 37.5 కోట్లు డొనేట్ చేశారు. దాంట్లో 75% వచ్చేసరికి ఎన్కాస్ట్ బై భారతీయ రాష్ట్ర సమితి, BRS పొలిటికల్ పార్టీ, కేసీఆర్ హెడెడ్. అండ్ విత్ ద రెస్ట్ డివైడెడ్ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ. అందులోని 12 ఫర్మ్స్లోని 8 డొనేటెడ్ ఎక్స్క్లూసివ్లీ టు ద BRS. 12లోని 8 కంపెనీస్, మిగతా 4 కంపెనీస్ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకి. ఈ బ్యాన్ ఆన్ ఫర్మ్స్ మేకింగ్ పొలిటికల్ కాంట్రిబ్యూషన్ విత్ ఇన్ 3 years ఇన్కార్పొరేటెడ్ వాజ్ రీటైన్డ్ అండర్ సెక్షన్ 182 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013. అయితే 3 years లోపల కంటే ఉన్న వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ చేయకూడదు అనే విషయం ఎక్కడ మెన్షన్ చేస్తుంది? ఇన్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ యూ మస్ట్ నోట్ డౌన్. 182 సెక్షన్
కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ సెక్షన్ 154 ఆఫ్ ఫినాన్స్ యాక్ట్ 2017 వచ్చేసరికి సెక్షన్ 182ని అమెండ్ చేసి జస్ట్ బిఫోర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్, దానికి ముందే జస్ట్ ఇది అమెండ్ చేయడం అనేది జరిగింది. The amendment deleted the first provision by which company amount donated by a company was capped at 7.5% average net profit during its previous 3 financial years. Last 3 financial years లోని అట్లీస్ట్ వాళ్ళ నెట్ ప్రాఫిట్ అనేది 7.5% కంటే ఎక్కువ ఉంటే మాత్రమే కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ రెండు ప్రొవిజన్స్ కూడా ఇది ఫినాన్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2017లో ఉంది. అండ్ 3 years కంటే లోపల ఉండేది సెక్షన్ 182 ఆఫ్ 2013. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, అందుకే నేను ఈ ఆర్టికల్ అనేది చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అంటే ఇక్కడ మీకు బ్లాక్ మనీ అనే కాన్సెప్ట్ రావడం జరిగింది. ఫినాన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎందుకు అమెండ్ చేశారు, ఇన్ ఆర్డర్ టు ఇంట్రడ్యూస్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. అండ్ కంపెనీస్ యాక్ట్లో ఏమని మెన్షన్ చేస్తుంది అంటే ఈ బ్లాక్ మనీ అనేది వైట్ మనీ కింద కన్వర్ట్ చేసే పద్ధతులన్నింటినీ కూడా క్లోజ్ చేయడం అనేది జరిగింది. అందులోని పోల్ బాండ్స్ అనేది ఒకటి. అండ్ అలానే ఫినాన్స్ అమెండ్మెంట్ యాక్ట్లో లాస్ట్ 3 years ఆ నెట్ ప్రాఫిట్ 7.5% కంటే ఎక్కువ ఉంటేనే మాత్రమే కాంట్రిబ్యూషన్స్ అనేవి చేయాలి. అండ్ ఈ పోల్ బాండ్స్ ఆర్ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి SBI దగ్గర మాత్రమే కొనుక్కోవాలి. అండ్ అవి కూడా విత్ ఇన్ 10 days లోపల ఎన్కాష్ చేసుకోవాలి విత్ SBI. Okay, so this is what article is talking about. I hope this is very much clear for you. And I'm moving to the next article. So this is what the editorial, the climate crisis is not gender neutral. అంటే అర్థం ఏంటి, ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఆడవాళ్ళకి మగవాళ్ళకి, దట్టు ఆడవాళ్ళలో కూడాను అందరికీ ఒకేలాగా, పిల్లలకి ఆర్ ఇంకెవరికి కూడా అందరికీ ఒకేలాగా ఇంపాక్ట్ చూపించట్లేదు. జెండర్ న్యూట్రల్ అంటే అర్థం ఏంటి, ఈదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా సరే ఈక్వల్గా ఎఫెక్ట్ అనేది ఉంటే దాన్ని జెండర్ న్యూట్రల్ అంటారు. ఇక్కడ ఆథర్ ఏమంటున్నారు, ఇట్ ఈజ్ నాట్ ఏ జెండర్ న్యూట్రల్. ఓకే, అయితే ఏంటి, క్లైమేట్ క్రైసిస్ అనేది ఆల్రెడీ హియర్ డస్ నాట్ ఇంపాక్ట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ, అందరికీ ఒకేలాగే ఇంపాక్ట్ అనేది చూపించదనమాట. విమెన్కి, గర్ల్స్కి, వాళ్ళకి హై హెల్త్ రిస్క్స్ అనేవి ఎస్పెషల్లీ పోవర్టీలో ఉన్న వాళ్ళకి అండ్ వాళ్ళు చేసే రోల్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ కల్చరల్ నార్మ్స్ వల్ల ఆడవాళ్ళు కానీ అమ్మాయిలు చిన్నపిల్లలు కానీ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ దట్ టు UNDP తాలూకా రిపోర్ట్ ప్రకారంగా విమెన్ అండ్ చిల్డ్రన్ 14 times అనేవాళ్ళు మెన్ కంట ఎక్కువ ఛాన్సెస్ డిజాస్టర్లో చనిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, ఫ్లడ్స్లోని 100 people మెన్ చనిపోయారు అనుకోండి, 114 విమెన్ అండ్ గర్ల్స్ చనిపోతున్నారు. సో 14% ఎక్కువ వాళ్ళని it is not 14%, it is 14 times. 100 అంటే 100 into 14 times 1400 members అమ్మాయిలు చిన్నపిల్లలు ఆడవాళ్ళు చనిపోతున్నారు. దిస్ ఈజ్ గివెన్ బై UNDP. ఎప్పుడైతే నేను ఆర్టికల్ మెన్షన్ చేస్తున్నానో ఆ ఆర్టికల్ మీరు నోట్ డౌన్ చేస్తున్నప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటున్నాయో వాటిని మీరు కూడా రాసుకోండి, ఎందుకంటే దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లోని. అండ్ UNDP ఇచ్చింది ఏంటి, 14 times అమ్మాయిలు ఎక్కువ రిస్క్ అవుతారు కంపేర్ టు అబ్బాయిలు వెన్ ఎవర్ ఏ డిజాస్టర్ హ్యాపెన్స్. అండ్ సుప్రీం కోర్ట్ వచ్చేసరికి రీసెంట్గా రూల్ చేసింది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడాను రైట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఎందుకంటే దాని ద్వారా రైట్ టు లైఫ్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. అండ్ రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్, అందులోని ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21లో ఆల్రెడీ ఒక ఫండమెంటల్ రైట్ విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ రైట్ టు లైఫ్, అదే ఆర్టికల్ 21. అందులోని అగ్రికల్చర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైవ్లీహుడ్ అనమాట అమ్మాయిలకు వచ్చేసరికి, పర్టికులర్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్. అండ్ క్లైమేట్ డ్రివెన్ క్రాప్ ఈల్డ్ రిడక్షన్స్, ఒకవేళ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ డ్రాట్స్ వచ్చాయి, డ్రాట్స్ రావడం ద్వారా ప్రొడక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది అనుకోండి, దానివల్ల ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది పడిపోతుంది, దానివల్ల పూర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాడ్వర్స్గా ఇంపాక్ట్ అవుతారు. వాళ్ళు ఆల్రెడీ హయ్యర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే ఏంటి, అంటే కార్బోహైడ్రేట్స్, మినరల్స్, వైటమిన్స్, ప్రోటీన్స్ ఇవి ఏవైతే ఎంతైతే కావాలో అంత బాడీలో
లేకపోతే దాన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటారు. ఇంకా ఫుడ్ ఇంటేక్ రెడ్యూస్ అయిపోయింది అనుకోండి, ఇంకా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. విత్ ఇన్ స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ హోల్స్ వచ్చేసరికి మెన్ అనేవాళ్ళు జస్ట్ కొన్ని అంటే లోన్స్ క్లియర్ చేయలేదు, లేకపోతే మైగ్రేట్ అవుతున్నారు, ఇమోషనల్ డిస్ట్రెస్ కానీ సమ్ టైమ్స్ సూసైడ్ కానీ చేసుకుంటారు. కానీ విమెన్ వచ్చేసరికి హయ్యర్ డొమెస్టిక్ బర్డెన్స్, ఈవెన్ హెల్త్ అనేది చాలా డ్రాస్టికల్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అందులోని పార్ట్నర్స్ అనేవాళ్ళు చాలా దారుణంగా కొట్టడాలు ఇలాంటివి ఇంకా ఎక్కువ అమ్మాయిలు ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. In fact, when compared to districts without droughts in the past 10 years, అందులోని NFH 4 కానీ 5 కానీ ఇచ్చింది ఏంటంటే విమెన్ ఎవరైతే డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్లో ఉంటున్నారో వాళ్ళు ఎక్కువగా అండర్ వెయిట్ కానీ అండ్ మోర్ ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ అంటే సెక్షువల్ ఒఫెన్సెస్ కానీ సెక్షువల్ అబ్యూజెస్ కానీ చేయటం కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారనమాట డ్రాట్ ప్రోన్ ఏరియాస్లో. అది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 and 5 డేటాలోనే ఇస్తుంది. ఇక్కడ ఏది కూడా మనం ఊహించుకుంటుంది కాదు, డేటా ప్రకారంగానే ఆథర్ క్లియర్లీ ఈ ఆర్టికల్ రాయడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ గర్ల్ మ్యారేజెస్ అంటే 18 years లోపల పెళ్ళిళ్ళు అనేవి కూడా ఎక్కువ జరిగిపోతున్నాయి అన్నమాట. అండ్ ఒకవేళ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ ఇంక్రీజ్ అయిపోతే వర్క్ బర్డెన్ ఇంక్రీజ్ అయిపోతుంది, ఇన్కమ్ అన్సర్టనిటీస్ కానీ, దానివల్ల పూర్ ఫిజికల్ హెల్త్ కాకుండా ఇంపాక్ట్ మెంటల్ హెల్త్, ఇమోషనల్ వెల్బీయింగ్ కూడా ఇన్ఫాక్ట్ డ్రాస్టికల్లీ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వచ్చేసరికి వరల్డ్ అనేది ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సైక్లోన్స్ అవి పెరిగిపోవడం, డ్రాట్స్ అవి పెరిగిపోవడం, ఫ్లడ్స్ అవి పెరిగిపోవడం కానీ, అండ్ అలానే ఇప్పుడు ఇంకేంటి కొండల ప్రాంతాల్లోని కొండలు అవి పడిపోవడాలు కానీ క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువగా విట్నెస్ చేస్తున్నాం. అండ్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైర్న్మెంట్ అండ్ వాటర్ 2021 రిపోర్ట్ వచ్చేసరికి 75% ఆఫ్ ఇండియన్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి అంటే హైడ్రో రిలేటెడ్ డిజాస్టర్స్ అంటే వాటర్ రిలేటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ కానీ డ్రాట్స్ కానీ సైక్లోన్స్ ఎక్కువగా విట్నెస్ చేస్తున్నారనమాట. అందులోని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th సర్వే వచ్చేసరికి హాఫ్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ అనేవాళ్ళు దీస్ డిస్ట్రిక్ట్స్ వర్ ఎట్ రిస్క్. అందులోని సగానికి సగం మంది విమెన్ పిల్లలు ఇలాంటి డిస్ట్రిక్ట్స్లోనే ఉండడం వల్ల వాళ్ళ హెల్త్ రిస్క్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. అండ్ స్టడీస్ అనేవి ఇంక్రీజింగ్లీ షోయింగ్ ఏ డైరెక్ట్ కొరిలేషన్ అనమాట బిట్వీన్ న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్. ఎంత ఎక్కువ న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతున్న ఏరియాలోని అంత ఎక్కువ జెండర్ వైలెన్స్ అనమాట, అంటే విమెన్కి అగేన్స్ట్గా. ఆల్సో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కానీ చేంజెస్ ఇన్ వాటర్ సైకిల్ ప్యాటర్న్ కానీ వీటి వల్ల సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇంపాక్ట్ అయిపోతుంది. అండ్ అలానే రెడ్యూస్ టైమ్ ఫర్ ప్రొడక్టివ్ వర్క్ అండ్ హెల్త్ కేర్ ఆఫ్ విమెన్ అండ్ గర్ల్. దీనివల్ల వాళ్ళకి ప్రొడక్టివ్ టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ 10 yearsలోని హాటెస్ట్ ఎవర్ రికార్డెడ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతున్నాయి అండ్ హైయెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్స్ అనేవి నోట్ డౌన్ చేస్తూ ఉన్నామన్నమాట. అందులోని ఇండియా లాంటి కంట్రీలోని ఇంకా హీట్ వేవ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఒకవేళ ఇలాంటి హీట్ వేవ్స్ కానీ ఇంక్రీజ్ అయినట్లయితే ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉన్నారో అండ్ యంగర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, ఎల్డర్లీ పీపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీటర్మ్ బర్త్ కానీ ఎక్లాంప్సియా కానీ అండ్ సడన్ హీట్ వేవ్స్, సన్ స్ట్రోక్స్ ఇలాంటివి ఫేస్ చేసి చనిపోయే ప్రమాదం అనేది కూడా ఉంటుందన్నమాట. సిమిలర్లీ ఒకవేళ ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజర్ అయితే హౌస్ హోల్డ్లో కానీ అవుట్డోర్ కానీ విమెన్ హెల్త్ కానీ వాళ్ళ డిటీరియట్ అయిపోతాయి. రెస్పిరేటరీ కానీ కార్డియోవాస్కులర్ డిసీజెస్, అన్బోర్న్ చైల్డ్ వాళ్ళ తాలూకా కాగ్నిటివ్ గ్రోత్ అనేది కూడా డ్రాస్టికల్లీ ఎఫెక్ట్ అవుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ వరింగ్ ఆస్పెక్ట్స్ ఎయిర్ పొల్యూషన్ వచ్చేసరికి ఇంపాక్ట్ ఆన్ ది గ్రోయింగ్ బ్రెయిన్. అంటే వాళ్ళకి అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉండదు. ప్రెగ్నెంట్ విమెన్ కానీ లాంగ్ టర్మ్ ఎయిర్ పొల్యూషన్లో కానీ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలకి మెంటల్ గ్రోత్ అనేది ఉండదన్నమాట. అండ్ emerging data from cohort studies in India shows that every 10 micrograms per cubic meter increases in PM 2.5. 2.5 PM అనేది ఎవ్రీ 10 micrograms పెరిగే కొద్దీ లంగ్ క్యాన్సర్ అనేది 9% ఇంక్రీజ్ అయిపోతుంది. కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి అంటే డెత్స్ అనేవి 3% ఇంక్రీజ్ అయిపోతుంది. సన్ స్ట్రోక్స్ అనేవి 8% ఇంక్రీజ్ అయిపోతుంది. డెమెన్షియా అంటే మతిమరుపు అవి 4% ఇంక్రీజ్ అయిపోతుంది. 2 micrograms ఇంక్రీజ్ అయితే యాన్యువల్లీ 2.5 కానీ ఇన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. పర్టిక్యులేట్ మ్యాటర్ అంటే అర్థం ఏంటి అంటే గాలిలోని చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఉంటాయి, వాటి తాలూకా డయామీటర్ అనేది 2.5 అంటే 2.5
కంటే చాలా తక్కువ. అంటే మన హ్యూమన్ హెయిర్ ఏదైతే ఉందో దాంట్లో జస్ట్ 3% మాత్రమే ఉంటాయి. అవి ఒకవేళ లంగ్స్లోకి కానీ హార్ట్లో కానీ స్ట్రక్ అయిపోయాయి అనుకోండి, కార్డియోవాస్క్యులర్ రిస్క్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అఫ్ కోర్స్ అందరు విమెన్ కూడా సేమ్ రిస్క్ ఫేస్ చేయట్లేదు. ఈవెన్ సేమ్ జియోగ్రఫీ కండిషన్స్లో ఉన్న, సేమ్ ఎకరాజికల్ జోన్స్లో ఉన్న డిఫరెంట్ ఎఫెక్ట్స్ అని చూపిస్తుంది. సో దో క్లైమేట్ చేంజ్ హ్యాస్ ఎ డిస్టింక్ట్ జెండర్ డైమెన్షన్, దెర్ ఈస్ అ నీడ్ ఫర్ మోర్ ఎవిడెన్స్ ఆన్ ది ఇంటర్సెక్షనాలిటీస్. అంటే ఇంకా దాంట్లో కూడా విమెన్ చాలా రిస్క్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎవరికైతే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, ఎవరికైతే రిచ్ ఉన్నారో వాళ్ళు చాలా అంటే సేఫ్ సైడ్ ఉంటారనమాట. వై డస్ క్లైమేట్ యాక్షన్ నీడ్ విమెన్? సో క్లైమేట్ యాక్షన్ రిక్వైర్స్ 100% పాపులేషన్. దాంట్లోని ఇఫ్ వీ అచీవ్ ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్ కానీ ఒకవేళ అచీవ్ చేయాలి అనుకుంటే, ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటి, ఇండస్ట్రియల్ బిఫోర్ కంట 1.5 degrees కంటే ఎక్కువ టెంపరేచర్స్ అనేది పెరగకూడదు అనేది. సో అట్ ద సేమ్ టైం విమెన్ ఎంపవర్ అవ్వడం, బెటర్ క్లైమేట్ సొల్యూషన్స్ కానీ, వెన్ ప్రొవైడెడ్ విత్ ద సేమ్ యాక్సెస్ టు రిసోర్సెస్ యాజ్ మెన్, విమెన్ ఇంక్రీజ్ దర్ అగ్రికల్చరల్ ఈల్డ్స్ బై 20 to 30%. మెన్కి ఏవైతే రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తామో అటువంటి రిసోర్సెస్ విమెన్కి కూడా ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ అగ్రికల్చర్ ఈల్డ్ అనేది ఇంకొక 20 to 30% ఇంక్రీజ్ అవుతుంది. విమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. విమెన్ మెన్ మీద డిపెండెన్సీ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ ట్రైబల్ రూరల్ విమెన్ వచ్చేసరికి పర్టికులర్లీ హ్యావ్ బీన్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ కన్జర్వేషన్. ఎందుకంటే మనం చిప్కో మూమెంట్స్ అండ్ అలానే హగ్ ది ట్రీస్ మూమెంట్స్ అలాంటివన్నీ కూడా చూసుంటాం. అలాంటివన్నీ కూడా ఎవరు లీడ్ చేశారు? ఆబ్వియస్లీ బై ట్రైబల్ విమెన్. గివింగ్ విమెన్ అండ్ విమెన్ కలెక్టివ్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళకి నాలెడ్జ్, టూల్స్, యాక్సెస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ లోకల్ సొల్యూషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దాని ద్వారా అడాప్టేషన్ మెషర్స్ విల్ నెసెసరీలీ బి డిఫరెంట్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ యాజ్ ఎక్స్పోజర్ టు హీట్, ఎయిర్ పొల్యూషన్ అండ్ యాక్సెస్ టు వాటర్ అండ్ ఫుడ్ విల్ బి వేరీ బై కాంటెక్స్ట్. డెఫినెట్లీ రూరల్కి అర్బన్కి ఒకేలాగా మనం ట్రీట్ చేయకూడదు. వీటికి టైలర్ ఫిట్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వాలి. టైలర్ ఫిట్ అప్రోచ్ అంటే అర్థం ఏంటి? రూరల్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ బట్టి రూరల్ ఏరియాస్కి సొల్యూషన్స్, అర్బన్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్కి బట్టి అర్బన్ ఏరియాస్లో సొల్యూషన్స్, ఇలాంటివి మనం ఆలోచించాలి. అలా రూరల్ ఏరియాస్లోని మనం లోకల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలంటే డెఫినెట్లీ అమ్మాయిల తాలూకా సపోర్ట్, విమెన్ తాలూకా సపోర్ట్ అనేది 100% రిక్వైర్డ్. అండ్ వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్, టూల్స్, రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ ఆ లోకల్ సొల్యూషన్స్ అనేవి ఇమర్జ్ అవుతాయి అని ఆథర్ మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ వైల్ గ్యాప్స్ ఇన్ డేటా and knowledge need to be filled by more research, there are areas where immediate action is needed. In fact ఇంకా డేటా మనకి ప్రాపర్ లేదు, ఇంకా ప్రాపర్ డేటా కావాలి అంటే ఉంటే ఇంకా మనం ఎక్కడెక్కడ గ్యాప్స్ అనేవి ఫిల్ చేయాలనేది ఎగ్జాక్ట్గా గవర్నమెంట్కి తెలుస్తుంది. ఫస్ట్ వీ షుడ్ రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ హీట్ అనమాట. అంటే ఏదైతే ఈ లాంగ్ టర్మ్ హీట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్రస్ చేయాలి. అవి అవుట్డోర్ వర్కర్స్ కానీ, ప్రెగ్నెంట్ విమెన్ కానీ, చిన్న పిల్లలు కానీ, యంగ్ చిల్డ్రన్ కానీ, ఎల్డర్లీ. డేటా ఫ్రమ్ మెనీ ఇండియన్ షోస్ దాట్ దేర్ ఆర్ ఎక్సెస్ డెత్స్ డ్యూరింగ్ ద హీట్ వేవ్స్. డేటా ఏం చెప్తుందంటే హీట్ వేవ్స్ ద్వారా చాలామంది ఇయర్ ఆన్ ఇయర్ చనిపోతున్నారు. అందులోని ఎల్డర్లీ పీపుల్, చిన్నపిల్లలు అస్సలు సన్ స్ట్రోక్స్కి గట్ట తట్టుకోలేరనమాట. దో దే మే నాట్ బి రికగ్నైజ్డ్ యాజ్ సచ్, లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ విల్ ఇంపాక్ట్ స్మాల్ బిజినెసెస్. ఇవి ఇన్ఫ్యాక్ట్ బిజినెస్ మీద ఇంపాక్ట్ అయ్యి ఎకానమీ కూడా ఇంపాక్ట్ అయ్యే స్కోప్ అనేది ఉంది. అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, అవన్నీ డిస్ట్రిక్ట్ అథారిటీస్ కానీ, ఇన్ ఆల్ వల్నరబుల్ డిస్ట్రిక్ట్స్ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్ అండ్ ప్రొవైడ్ ట్రైనింగ్ రిసోర్సెస్ టు కీ ఇంప్లిమెంటర్స్. సో లోకల్ లెవెల్ డీసెంట్రలైజేషన్ అనేది ఇంపార్టెంట్. లోకల్ లెవెల్లో వాళ్ళకి ఏ విధంగా ప్లాన్స్ ఉండాలి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఈ సన్ స్ట్రోక్స్, హీట్ వేవ్స్ అవి రాకుండా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా లోకల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అనేవి వస్తాయన్నమాట. హీట్ వేవ్ వార్నింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇవ్వాలి. చేంజ్ ఆఫ్ టైమింగ్స్ ఫర్ అవుట్డోర్ వర్క్ కానీ, స్కూల్స్ కానీ, కూలింగ్ రూమ్స్ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్ కానీ, పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఆఫ్ దోస్ విత్ హీట్ స్ట్రోక్ మినిమైజ్ డెత్స్. అండ్ ఎక్కడికక్కడ కొంచెం వాటర్ అది బటర్ మిల్క్ లాగా ఓఆర్ఎస్ఎల్ సొల్యూషన్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేయడం ద్వారా అండ్ ఇమ్మీడియట్లీ హీట్ స్ట్రోక్ అంటే ఈ సన్ స్ట్రోక్స్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయో అలాంటి ఏరియాస్లోని హెల్త్ కేర్ అట్లీస్ట్ ప్రొవైడ్ చేసే విధంగా డెత్స్ అనేవి రెడ్యూస్ చేయొచ్చు.
అలానే ఇన్ఫ్యాక్ట్ అర్బన్ ప్లానింగ్ టు ఇంప్రూవ్, ట్రీ కవర్ అది ఇంక్రీజ్ చేయడం, కాంక్రీట్ అవి యూజ్ చేయడం తగ్గించడం, గ్రీన్ బ్లూ స్పేసెస్ అనేవి ఇంక్రీజ్ చేయడం, డిజైనింగ్ హౌసెస్ దట్ ఈస్ బెటర్ ఏబుల్ టు విత్ స్టాండ్ హీట్ ఆర్ లాంగర్ టర్మ్ యాక్షన్స్. షార్ట్ టర్మ్ సొల్యూషన్స్తో పాటు లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మహిళా హౌసింగ్ ట్రస్ట్ ఇన్ ఉదయ్పూర్ షోడ్ దట్ పెయింటింగ్ ద రూఫ్స్ ఆఫ్ లో ఇన్కమ్ హౌసెస్ విత్ రిఫ్లెక్టివ్ వైట్ పెయింట్ రెడ్యూస్డ్ ఇండోర్ టెంపరేచర్స్ by 3 to 4 degrees centigrade and improved quality of life. This is a case study which you need to note down. ఏంటి ఉదయ్పూర్లోని ఒక మహిళా ట్రస్ట్ ఏం చేశారు, ఎవరైతే అంటే ఐ మీన్ లైక్ లో ఇన్కమ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రూఫ్ టాప్స్కి వైట్ పెయింట్, రిఫ్లెక్సివ్ వైట్ పెయింటింగ్ అనేది వేయడం అనేది జరిగింది. దాని ద్వారా వాళ్ళ ఇళ్లలోని 3 to 4 degrees centigrade, మిగతా వాళ్ళతో చుట్టుపక్కలతో కంపేర్ చేస్తే ఆ ఇంట్లోని 3 to 4 degrees centigrade టెంపరేచర్స్ అనేవి తక్కువ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఎ కేస్ స్టడీ. ఇలా గవర్నమెంట్ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎవరికైతే స్కోప్ లేదో అలాంటి వాళ్ళకి ఇలాంటి పనులు కానీ చేసినట్లయితే ఆ టెంపరేచర్ ఎఫెక్ట్స్ అనేవి వాళ్ళ మీద కొంచెం తగ్గేలాగా చూడొచ్చు అనమాట. అండ్ వాటర్ షార్టేజ్ ఏదైతే ఉందో ఈజ్ ప్రొబాబ్లీ ద బిగ్గెస్ట్ థ్రెట్ అనమాట. దాన్ని కూడా సొసైటీ యాక్షన్ తోటి అడ్రస్ చేయటం కానీ, ట్రెడిషనల్లీ ఇండియా హ్యాడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు అఫ్ కోర్స్. అండ్ పాండ్స్ కానీ కెనాల్స్ కానీ వర్క్ డన్ బై MS Swaminathan రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ ఎ ఫ్యూ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు షోస్ దట్ ఇంక్రీజింగ్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ద్వారా పంచాయత్ కుడ్ మ్యాప్ కీ వాటర్ రిసోర్సెస్, ఐడెంటిఫై వలరబిలిటీస్, క్లైమేట్ హజార్డ్స్ కానీ డెవలప్ ఏ లోకల్ ప్లాన్ టు ఇంప్రూవ్ వాటర్ యాక్సెస్ బై డైరెక్టింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ రిసోర్సెస్. ఇప్పుడు MGNREGA స్కీమ్ ఉంది, అలానే డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి, వాటర్ హార్వెస్టింగ్ స్కీమ్స్ ఉన్నాయి. అలాంటివన్నీ కూడాను లోకల్ లెవెల్లో ఐడెంటిఫై చేసి GIS సిస్టమ్స్ ద్వారా ఎక్కడ స్కోప్ ఎక్కడ ఉంది అలాంటివి ఐడెంటిఫై చేసి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది, అప్పుడు లోకల్ లెవెల్ సొల్యూషన్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయన్నమాట. అండ్ అలానే కాన్వర్జెన్స్ ఆఫ్ సెక్టర్స్ అండ్ సర్వీసెస్ అండ్ ప్రియారిటైజేషన్ ఆఫ్ యాక్షన్ కెన్ హ్యాపెన్ ఎఫెక్టివ్లీ ఎట్ ద విలేజ్ ఆర్ పంచాయత్ లెవెల్స్. ఇలాంటివి యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కంటే లోకల్ లెవెల్ గవర్నమెంట్స్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలరు అనమాట. Devolution of powers and finances and investing in building the capacity of panchayat self-help groups members కానీ వాటి ద్వారా ఇండియా వే ఆఫ్ డిమాన్స్ట్రేటింగ్ హౌ టు బిల్డ్ రెసిలియన్స్ ఇన్ ఏ కమ్యూనిటీ లెడ్ పార్టిసిపేటరీ వే. సో కమ్యూనిటీని యూజ్ చేయడం ద్వారా ఏ విధంగా ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయగలం అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి హెల్ప్ అవుతుంది. Finally, gender lens need to be applied to all state action plans on climate change. And NAPCC కానీ SAPCC కానీ ఇవి highlights the impacts on women and often default to portraying them as victims, missing deeper gender dynamics. ఈ NAPCs కానీ SAPCC కానీ క్లియర్గా ఒకవేళ స్టడీ చేసినట్లయితే అంటే జెండర్ బేస్డ్ వైలెన్స్ అనేది క్లైమేట్ ఎంత క్రియేట్ చేస్తుంది అనేది డీపర్ లెవెల్స్లో మనకు అర్థమవుతుంది. అండ్ 28 SAPCsని కూడా రివ్యూ చేసి వాటిల్ని డిఫరెంట్ అప్రోచ్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా అందులోని ఫ్యూ రికగ్నైజింగ్ విమెన్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్, అందులో కొన్ని మాత్రమే విమెన్ని యూజ్ చేస్తున్నారు, మిగతావేవి కూడా జెండర్ న్యూట్రల్ లాగా లేవు, అంటే జెండర్ బేసిస్ లేవన్నమాట. అండ్ వీటిల్ని ఒకవేళ ప్రాపర్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా లోకల్ లెవెల్ సొల్యూషన్స్ అనేవి ఎఫెక్టివ్గా రావడంతో పాటు ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుందన్నమాట. Recognize the vulnerabilities of all genders and implement gender transformative strategies, comprehensive and equitable approach climate adaptation ద్వారా instead of being labeled as victims, women can lead the way in climate action. వన్ ఏదో విక్టిమ్స్ లాగా విక్టిమ్ కార్డ్స్ వేయడం కానీ అలాంటి చేయడం ద్వారా వాళ్ళని రెస్పాన్సివ్ ఏజెంట్ లాగా యూజ్ చేసుకొని ఒకవేళ మన ఈ క్లైమాటిక్ సొల్యూషన్స్కి ఎఫెక్ట్ కానీ అంటే క్లైమాటిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ని యూజ్ చేస్తే వెతికితే డెఫినెట్లీ వాళ్ళు ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఈ క్లైమేట్ చేంజ్ అనేది అంటే ఆ రివర్స్ చేయడంలో కానీ పారిస్ క్లైమేట్ చేంజ్ గోల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఇండియా తాలూకా టార్గెట్ ఏదైతే నెట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి 0 చేస్తామని అవి ఏవైతే తీసుకున్నాయో అవన్నీ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడంలోని డెఫినెట్లీ విమెన్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్. అండ్ విమెన్ షుడ్ నాట్ బి ఎట్ ద విక్టిమ్ కార్డ్ స్టేజ్ బట్ షుడ్ బి ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్
of the this climatic issues అన్నమాట. సో దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. అది GS1 విమెన్ ఎంపవర్మెంట్లో కానీ, GS2లో కానీ లెజిస్లేటివ్ మెకానిజంలో కానీ, GS3 ఎన్వైర్న్మెంట్లో కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇమ్మీడియట్లీ వెంటనే ఒక బుక్లో రాసుకోవడానికి ట్రై చేయండి. డేటా కానీ కేస్ స్టడీస్ కానీ ఇవి మీకు GS4లోనే హెల్ప్ అవుతాయి, SIలో కూడా హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు అయిపోగానే ఈ సెషన్ మీరు చూడగానే వెంటనే ఆ ఆర్టికల్ అనేది మళ్ళీ డీప్గా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని UPSC ఇన్ఫైనిటీ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువలీ 1 lakh rupees వర్త్ కోర్స్ అనేది ఇప్పుడు 80,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం 15th April 2024 వరకు మాత్రమే. అండ్ దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు కూడా మన LTX క్లాసెస్ తాలూకా సపోర్ట్ త్రూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వైజాగ్ బ్రాంచ్లో ఉండింది. దీని ద్వారా కూడాను దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానివ్వాలి అనుకుంటే యూ కెన్ కాల్ 7893995553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మీకు LTX క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని నాట్ జస్ట్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్, ఎవరైతే ఆఫ్లైన్ వద్దు అనుకుంటున్నారో కేవలం ఆన్లైన్ కావాలనుకున్నా సరే బ్యూటిఫుల్ ఆఫర్ ఇస్ దేర్. 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 50,000 రూపీస్గా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది 15th April 2024 వరకు మాత్రమే. బట్ దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో ఎస్, విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో SC questions centers rigid position on industrial alcohol. So before telling this article, I just want to explain you something. Enti, first of all, alcohol అనేది 2 types అనేది ఉంటుంది. ఒకటి ఏంటి, ఇండస్ట్రియల్ ఆల్కహాల్, అండ్ ఇంకొకటి ఆల్కహాల్ బెవరేజెస్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బియర్, వోడ్కా ఎట్సెట్రా, ఇలాంటివి అనమాట ఆల్కహాల్ బెవరేజెస్. ఇవేంటి అంటే నాన్ టాక్సికేటెడ్, టాక్సిక్ కాదు ఇవి. వేరస్ ఆల్కహాల్ కంటెంట్ అనేది ఉంటుంది. ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ డీనేచర్డ్ అనమాట. అండ్ దిస్ హ్యాస్ ఏంటి, టాక్సిక్ కంటెంట్ అనేది ఉంటుంది. అయితే మేడం ఇది టాక్సిక్ కంటెంట్ ఉండేటప్పుడు దీన్ని దేంట్లో యూజ్ చేస్తారు మేడం? దీని తాలూకా అప్లికేషన్స్ అనేవి యూ విల్ బీ హ్యావింగ్ ఇన్ ఫార్మాస్యూటికల్స్లో కానీ, లేదా ఇండస్ట్రీస్లో కానీ, లేదు అంటే లైక్ మేకప్ ఐటమ్స్లో కానీ ఎట్సెట్రా, ఇలాంటి వాటిల్లోని ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది యూజ్ చేస్తారు. అయితే ఈ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కానీ, ఆల్కహాల్ తాలూకా కంటెంట్ కానీ, వీటి గురించి మనకి లాస్ ఏమైనా ప్రిపేర్ చేయడానికి ఎక్కడ మెన్షన్ చేసింది? యూనియన్ లిస్ట్లో మెన్షన్ చేసింది. వేరాస్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ వచ్చేసరికి మనకి స్టేట్ లిస్ట్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. సో అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్. ఓకే, పిత్ అండ్ సబ్స్టాన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆల్కహాల్ రిలేటెడ్ వచ్చేసరికి ఏంటి, ఎవరు కేవలం లాస్ ప్రిపేర్ చేయొచ్చు? సెంటర్ మాత్రమే లాస్ అనే ప్రిపేర్ చేయగలది. సో దీని మీద ఇండస్ట్రియల్ ఆల్కహాల్ తాలూకా రెగ్యులేషన్ గురించి సెంటర్ అనేది ఎటువంటి లాస్ అనేది తీసుకొని రావట్లేదు, వీటిని బ్యాన్ చేయడానికి కానీ, రెస్ట్రిక్ట్ చేయడానికి కానీ. అయితే ఇటు స్టేట్స్ ఏమొచ్చి ప్రెషరైజేషన్ అనేది తీసుకొస్తుంది సెంటర్ మీద. ఏంటనేది, లైక్ ఆల్కహాల్ అనేది యూనియన్ లిస్ట్ అని చెప్పేసి వీళ్ళు ఎటువంటి మెషర్స్ అనేవి తీసుకొని రావట్లేదు, లెజిస్లేటివ్ మెకానిజం అనేది తీసుకొని రావట్లేదు. కానీ దీని తాలూకా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆల్కహాల్ బెవరేజెస్ తాలూకా స్కార్సిటీ అనేది వచ్చేసి చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారు, ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ తాలూకా కన్జంప్షన్ అనేది చేసేస్తున్నారు అనమాట.
దీని ద్వారా ఇది టాక్సిక్ కాబట్టి దీనివల్ల చాలామంది చనిపోతున్నారు. అంటే ఇదేంటి, ఇదొక హెల్త్ ఇష్యూ కింద పరిగణిస్తున్నారు. సో ఇప్పుడు స్టేట్స్ ఏమంటున్నారు అంటే సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి సెంటర్ తాలూకా నెగ్లిజెన్స్ గురించి చెప్పి ఏంటి అంటే ఈ డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి అంటే ఈవెన్ దో ఒక ఐటమ్ అనేది సెంటర్ లిస్ట్ అంటే ఒక లిస్ట్లో ఉన్న దాని తాలూకా సబ్స్టాన్స్ అంటే దాని తాలూకా ఇంటెన్షన్ బట్టి అది ఏ లిస్ట్లో ఉంటుందో చెప్పాలి. ఇప్పుడు ఆల్కహాల్ అనేది సెంటర్ లిస్ట్లో ఉంది కదా అని సెంటర్ మాత్రమే కాదు. సో ఆల్కహాల్ అనేది పిత్ అంటాం, దాని తాలూకా ఎఫెక్ట్ ఏంటి, హెల్త్ అంటే సబ్స్టాన్స్. సో పిత్ ద్వారా కాదు, సబ్స్టాన్స్ ద్వారా స్టేట్స్కి మెకానిజం అంటే ఇఫెక్టివ్ మెషర్స్ అనేది తీసుకోవడానికి స్కోప్ అనేది సుప్రీంకోర్టు ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి స్టేట్స్ అనేవాళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. బికాజ్ ఈ డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్కహాల్ అనేది ఏ కంటెంట్, యూనియన్ లిస్ట్, హెల్త్ అనేది స్టేట్ లిస్ట్. ఈ హెల్త్ పర్స్పెక్టివ్లో యూజ్ చేసి పిత్ అండ్ సబ్స్టెన్స్ ద్వారా ఈ స్టేట్ వాళ్ళు రెస్పెక్టివ్ లా మేకింగ్ అనేది చేసుకోవచ్చు అనేది సుప్రీంకోర్టుకు ఆర్డర్ చేయమని స్టేట్స్ అనేవి రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ఓకేనా. A 9-judge bench Supreme Court Constitution on Tuesday questioned the center's rigid. Center ఏంటి అంటే to have exclusive control over industrial alcohol without giving states even the opportunity to regulate its influent clandestine conversion to potable liquor for human consumption. స్టేట్ అంటే సెంటర్ ఒక సైడ్ ఏముంచి స్టేట్స్కి అట్లీస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేయడం కానీ ఎక్స్పోర్ట్ చేసే రెస్ట్రిక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ అది కూడా ఇండస్ట్రియల్ ఆల్కహాల్ మీద ఎటువంటి మెషర్స్ అనేవి తీసుకొని రావడం లేదు. దాని ద్వారా ఇట్ ఈస్ పోజింగ్ ఎ సివియర్ పబ్లిక్ హెల్త్ రిస్క్ అనమాట ప్రజలకి. దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ పాసిబిలిటీ ఆఫ్ డీనేచర్డ్ స్పిరిట్ ఆర్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్. డీనేచర్డ్ అన్న ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అన్న ఒకటే, బీయింగ్ మిస్యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ కన్సంప్షన్. హ్యూమన్ కన్సంప్షన్కి ఇది యూజ్ చేస్తున్నారనమాట. సో ద స్టేట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్కి గార్డియన్ ఎవరు, స్టేట్. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కానీ తాగినట్లయితే ఎవరి తాలూకా ఇష్యూ అనేది వస్తుంది, స్టేట్స్ మీదకి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సో స్టేట్స్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ లిక్కర్ ట్రాజడీస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ దేర్ జ్యూరిస్డిక్షన్స్. సో సెంటర్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ ఎ డిస్కనెక్టెడ్ ఎంటిటీ. సెంటర్ అసలు ఏం పట్టించుకోవట్లేదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి కన్సర్న్డ్ విత్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎ డిస్ట్రిక్ట్ ఆర్ కలెక్టరేట్. సో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది పట్టించుకోవట్లేదు. వై కాంట్ దమ్. సో మీరు ఎలాగ పట్టించుకోవట్లేదు కాబట్టి స్టేట్ ఎందుకు రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని రాకూడదు. సో ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది హ్యూమన్ కన్సంప్షన్కి వెళ్లకుండా ఆగకుండా చేసేలా కానీ. ఓకే, సో ద కాన్స్టిట్యూషన్ బెంచ్ వచ్చేసరికి టజల్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ ఓవర్ పవర్ టు లెవై ట్యాక్స్, మ్యానుఫ్యాక్చర్, ప్రొడ్యూస్ ఆల్కహాల్. దీని మీద అంటే సుప్రీంకోర్టు ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైతే ఉందో దీనికి ఒక డెసిషన్ తీసుకొని రావాలి. దీని మీద ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది తీసుకొని రావాలి అనేది ఇప్పుడు కేసు అనేది చూస్తున్నారనమాట. సెంటర్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది ఇండస్ట్రీ కోసం కంట్రోల్డ్ బై యూనియన్ గవర్నమెంట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండర్ పార్లమెంటరీ లా. సచ్ అన్ ఇండస్ట్రీ వాజ్ కవర్డ్ బై ఎంట్రీ 52 ఆఫ్ యూనియన్ లిస్ట్. ఇందాక చెప్పాను కదా, అండర్ ద 7th schedule ఆఫ్ కాన్స్టిట్యూషన్. దో ట్రేడ్ కానీ కామర్స్ కానీ ఇవన్నీ కూడాను 33A ప్రకారంగా కాంక్యూరెంట్ లిస్ట్లో ఉంది. సో దాట్ అటు అంటే యూనియన్ లిస్ట్లో ట్రేడ్ కానీ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా సెంటర్కే ఎక్కువ చూపిస్తుంది కాబట్టి అందుకే సెంటర్ డెసిషన్స్ తీసుకుంటుంది. అండ్ ఇన్ షార్ట్ ద సెంటర్ వాజ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ సచ్ ఇండస్ట్రీస్. కానీ వాళ్ళు ఏ మెషర్స్ తీసుకొని రావట్లేదు. సో దట్ స్టేట్స్ పవర్ ఎక్స్టెండెడ్ టు ఓన్లీ ఇంటాక్సికేటింగ్ లిక్కర్స్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. సో అందుకే స్టేట్స్కి లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు. సో కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ అండ్ ఈవెన్ ఉత్తరప్రదేశ్ కూడా ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ గురించి, ఇంటాక్సికేటింగ్ లిక్కర్ గురించి ఇష్యూస్ అనేవి రైజ్ చేస్తున్నారు. అండ్ సుప్రీం కోర్ట్ విల్ టేక్ సూన్ ఎ డెసిషన్. అండ్ దిస్ ఈజ్ వాట్ డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. ఓకే, ఐ హోప్ ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అంటే ఏంటి, ఆల్కహాలిక్ బెవరేజెస్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది అని. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, సో candidates have a right to privacy from voters, rules Supreme Court.
సో యాక్చువల్లీ ప్రెసెంట్ ఏం జరుగుతుంది, ఎలక్షన్ సీజన్, ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్స్, ఎలక్షన్ ర్యాలీస్ అవన్నీ చేస్తున్నారు అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951లో కానీ అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ కాన్స్టిట్యూషన్ పరంగా కానీ ఎవరైతే నామినేటెడ్ మెంబర్స్ ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎవరైతే నామినేషన్స్ చేస్తున్నారో ఆ నామినేషన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఎంత అసెట్స్ అనేవి ఉన్నాయి, వాళ్ళ తాలూకా థింగ్స్ అనేవి మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఆ కాంటెక్స్లోనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఉన్నారో, ఓకే, ఎవరైతే క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఉన్నారో అంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేస్ అవ్వచ్చు ఆర్ ఎంపీస్ అవ్వచ్చు, వీళ్ళకి ఏంటి అంటే రైట్ టు ప్రైవసీ అనేది ఉండింది. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ Article 21 of Indian Constitution. So this is a fundamental right అన్నమాట. సో రైట్ టు ప్రైవసీ ఇక్కడ ఏంటి మేడం ఈ రైట్ టు ప్రైవసీ? సో వీళ్ళ తాలూకా పర్సనల్ విషయాలు ఆర్ ఇష్యూస్ గురించి ప్రజలకి చెప్పాల్సిన అవసరం అనేది లేదు. నీకు 2 పిల్లలు ఉన్నారా, నీకు 3 పిల్లలు ఉన్నారా, లేకపోతే నీకు 10 మంది పిల్లలే ఉన్నారా, ప్రజలకి అది అనవసరం. బికాజ్ ఇట్ హ్యాస్ నో లింకేజ్ విత్ ఓటర్స్ని ఇంపాక్ట్ చేసే కంటెంట్ అనేది దాంట్లో ఏమాత్రం కూడా లేదు. అండ్ దట్టు ఇప్పుడు ఎవరైతే అంటే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా మెంబర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓన్ సోర్సెస్ ద్వారా ఏమైనా అసెట్స్ కానీ హోల్డ్ చేసినా లేకపోతే ఏమైనా బిజినెసెస్ కానీ హోల్డ్ చేసినా వాటి గురించి కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. బికాస్ దీస్ ఆల్ కన్స్టిట్యూట్ పర్సనల్ మ్యాటర్స్ అండ్ పర్సనల్ మ్యాటర్స్ అనేది ప్రైవసీలోకి వస్తుంది. ఈ ప్రైవసీ అనేది నాట్ జస్ట్ ఓటర్స్కే కాదు, ఈవెన్ క్యాండిడేట్స్ కూడా ఉంటుంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు అనేది మెన్షన్ చేసింది అనమాట. సో ఆ కాంటెక్స్లోని ఈ ఆర్టికల్ అనేది అపియర్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, So it is not necessary that a candidate declare every item of movable property that he or his dependent family members own unless the items are of such value as to constitute a sizable asset in itself or reflect upon his candidature. In fact, all వాటి తాలూకా ఇంపాక్ట్ వీటి మీద లేకపోతే వాటిని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ అండ్ వాళ్ళ తాలూకా థింగ్స్ కానీ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ద కోర్ట్ సెట్ ఎవ్రీ కేస్ వుడ్ టర్న్ ఆన్ ఇట్స్ ఓన్ పెక్యులారిటీస్ ఆన్ వాట్ వుడ్ అమౌంట్ టు ఏ నాన్ డిస్క్లోజర్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ఏ సబ్స్టాన్షియల్ నేచర్. సో అందుకోసమే suppressing information about a collection of expensive watches from voters would be substantial defect. కానీ అలాగని చెప్పేసి కాస్ట్లీ వాచెస్ అవి మెయింటైన్ చేసినప్పుడు అలాంటివి చెప్పకపోతే అది ఒక డెఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అండ్ దీని గురించి ఎక్కడ మెన్షన్ చేసింది? బికాస్ candidate's choice to retain his privacy on matters which were of no concern to the voters కి సంబంధం లేని విషయాల గురించి క్యాండిడేట్స్ చెప్పాల్సిన అవసరం అనేది లేదు. were irrelevant to his candidature for public office did not amount to a corrupt practice under section 123 of RPA Act of 1951. ఎందుకంటే RPA Act of 1951లో సెక్షన్ 123లోని ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి అనేది మెన్షన్ చేసింది. అండ్ సచ్ నాన్ డిస్క్లోజర్ వుడ్ నాట్ అమౌంట్ టు ఏ డెఫెక్ట్ ఆఫ్ ఏ సబ్స్టాన్షియల్ నేచర్ అండర్ సెక్షన్ 36(4) ఆఫ్ 1950 యాక్ట్. సో అలాంటివి ఏవైతే మెన్షన్ చేయట్లేదో అది ఇన్ఫ్యాక్ట్ సబ్స్టాన్షియల్ నేచర్ కింద రాదు అనే విషయం కూడా ఈ ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1951లోనే మెన్షన్ చేసి ఉందన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ రైట్ టు ప్రైవసీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అండ్ ఇట్ ఈజ్ అప్లైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఐ ఫౌండ్ ఇన్ టుడేస్ పేపర్ అండ్ ఐ హోప్ దీస్ ఆర్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఆన్ దాట్ బేసిస్ ఈరోజు ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు డైలీ మైన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ ది హిందీ ఎడిటోరియల్ అనాలిసిస్ అనమాట. డైలీ క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తాం, ఆన్సర్ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఆన్ దాట్ బేసిస్ మీకు మార్క్స్ అనేది కూడా అలొకేషన్ చేస్తాము ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ మోడల్ ఆన్సర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఏ విధంగా మీరు కేస్ స్టడీస్ నోట్ డౌన్ చేసుకోవాలి ఏంటి అనేది డైలీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎడిటోరియల్స్. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఇనాగరల్ ఆఫర్
ఆఫర్ కింద కేవలం 999 పర్ మంత్ అనమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, క్వశ్చన్ ఆఫ్ ది డే. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Right to privacy is a part of fundamental right under Article 19 of Indian Constitution. Alcohol denatured alcohol అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఈజ్ in the concurrent list in 7th schedule. Which of the following are not true? Question: not true. A 1 only, B 2 only, C both, D none. కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ మెన్షన్ చేయండి. అండ్ దయచేసి వాళ్ళు దగ్గర పెట్టుకొని స్టేట్మెంట్స్ చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఆర్టికల్స్ వినేటప్పుడు కూడా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ టేక్ కేర్. Tomorrow we shall meet again with some more beautiful articles. Have a good day. Take care.